ఎం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం తం తం ఏవ ఏతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఎం వాపి అనేప్పుడు అది ఎదిగా ఉంటనాலும், అదావదు అంతే 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 అంటే ఇరుదిలో ఈ మరణ కాలాలో దేని ఎంచుకుంటాని భావం స్మరణ్ ఏ భావాన్ని వాళ్ళు నెనచుకుంటాని ఈ ఒళ్ళును ఉడిసేరో అదిగానే వాళ్ళు అవేరు అటానిసి అది వచ్చి ఇప్పుడు అట మారి ఎంచేపుడుకు తద్భావ భావిత, అదావదు సదా తద్భావ భావిత అనేది 2వ లైన్ లో ఉంది. దానిలో ఏం చెప్పారంటే ఇప్పుడు మన అంతా ఎంచాల్సినగా అటు కడేసి మొదటంతా బాగా ఏమి చేసుకుని మన ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేసి కడేసి కాలాల మట్టు మన దేవుణ్ణి ఎంచుతే సానే కాడితే మన వయసు విన వెనక దాని వరకు బాగా ఎంజాయ్ చేసి లైఫ్ ని ఎంజాయ్ చేసి కడేసి మరణ కాలాల్లో దీని పట్టి దేవుణ్ణి పట్టి ఆవాళ ఎంచుతే సానేగా అట అనేసి ఒక ఎన్నం రావచ్చు అనే దానించి ఈ దీని వేసారు. ఏం చెప్పారు అంటే కృష్ణరిలో అట్టంతా వెళ్ళవదు ఎన్నం అట్ట రాదు. కడేసి కాలం రాంగా మనకొచ్చి ఏ ఎన్నం మనకు ప్రధానంగా ఉన్నదో మనసు వచ్చి ఎది సదా ఎంచుతా ఉన్నదో దానే ఎంచునే తవ్వర దీని మార్చి ఎంచిందుకు దాని నుంచి వెళ్ళవదు. ఆ శక్తినింత అది ఎళందుసునుంట. ఒక ఏజ్ దాహనే ఈ మనసు వచ్చి మనసునుடைய స్వభావం ఏమి అంటే ఈ మనసు వచ్చి తొడందు దేని ఎంచుతా కంటిన్యూస్ గా దేని ఎంచుతా ఉందో దాని పట్టియ ఆ స్వభావంగానే అది అవును. దానే అభ్యాసం. దానికే మన దీని మొదట నేను మన ఏ అధ్యాయం టక్కన నాకు ఏ ఫ్రాల అభ్యాసంతో వైరాగ్యం అంటా చెప్పినారు. ఇక ఈ 6వ అధ్యాయన ఎట్టా గాలి మారి ఇది అవ్వకుండా ఉండు ఎట్టా దీని సంచలం ఈ మనసు వచ్చి సంచలంగా ఉంది అట అని చెప్పేప్పుడు అది నిజమే. దాని వచ్చి పైర్చితోని వైరాగ్యతోని దాన్ని సరి చేసుకోలే అట అనిసిందా కృష్ణర్ 6వ అధ్యాయాల్లో చెప్పినారు. దీనే ఇక్కడ చెప్పిందుకు వచ్చారు. అదావదు ఇంకా అడుతు మన చూడపోయాం 8వ శ్లోకంలో దాని పట్టి డీటెయిల్ వచ్చును. దీనిలో వచ్చి ఏమింటే అభ్యాసం సంస్కారం, అదావదు ఎది మన పயிற்சி చేసి బొద్దు దేని పట్టియ ఎన్నం కంటిన్యూసా ఉందో అదే వచ్చి కడేసి కాలం దాకా కంటిన్యూసా తొడందు ఉన్న అట్ట లేకుండా మన దిటీర్నిసి ఒక ఏజ్ కు వెనక సేతాడి అని సింతాని అట్ట రాదు. అది దానిచ్చే పేరు సదా అనే వార్త ఇక్కడ వేసిండారు. ఏ ఎన్నాల్లో మన మూழ்கி ఉంటామో ఆ ఎన్ననే మనకు కడేసిట వచ్చును. దానించి మొదట ఉండేని దాని మన పயிற்சிకి ఎత్తుకొచ్చు రావలే. అట లేకపోతే అది వచ్చి మననే కడేస్టో శ్రమ పడుతూ కడేస్టో అది ఆ ఎన్నాన్ని మార్చింది వెళ్ళవకుండా మననే శ్రమ పడుతూ అదావదు ఒకటి మన పயிற்சிలో వచ్చింది అంటే దాన్ని మార్చేది వద్దే కష్టం. ఎట్టా అక్కడ కోడు పడిసిందో అదావదు మన వాసనలు అనేదాన్ని వచ్చిందో ఆ వాసనలు వచ్చింది అంటే తిరిగి దాన్ని మార్చేది వద్దే కష్టం. మన ఏర్కనవే చూసిండాము ఈ ఎన్నాల్ని వాచ్ యువర్ థాట్స్ దే బికమ్ ది వర్డ్స్. మన ఎన్నాల్ని వాచ్ చేయండ బాగా అదే మన వార్తగా అవుతుంది. ఏది వార్తల్ని సూతా మన బాగా గమనించాలే అదే మనోடைய செயல்గా అవుతుంది. ఏది మన செயల్ని బాగా సూతా అదే செயలే మనోடைய పழக்கంగా అవుతుంది. పழக்காన్ని క్లియర్ గా గమనించాలే ఆ పழக்கనే మనోடைய క్యారెక్టర్ గా మారును. క్యారెక్టరే మనోடைய డెస్టినీ అంటే మనోடைய తలరాంత అట అని చెప్పేమి. ఆ తలరాంత అనేది ఏమి మనగా ఏర్పడుతున్నదే ఆ ఎన్నాల్లోండే ఇది అన్నినే వస్తుంది అనేదాన్ని మన పురించుకోలే. అన్నిటిలోనే ఈ మనసునుடைய స్వభావం అనేదాన్ని
దానికి ఈ మనసునుடைய స్వభావాన్ని వద్ద ముఖ్యత్వం ఇచ్చి చెప్పుతురు. మొదటనేని దీని ఎట్టా పోతుంది మనసునుடைய ఎన్నాలు ఇదే ఎట్టా పోతుంది, అది ఎట్టా సరియాన దోవలో పోతుందా, మంచి డైరెక్షన్ లో పోతుందా, ఆ వాసనలు తీయ వాసనగా ఉందా, మంచి వాసనగా ఉందా అనేది ఇంత గమనించి దాన్ని మొదటుండే కరెక్ట్ సకాయినా ఉంటే అనగా మనకు ఈ కడేసీలో వచ్చి ఇది వచ్చి ఈజీగా మన మనసుని పక్వానికి ఎత్తుకొచ్చుకోవచ్చు. లేకపోతే అది ఈ పలక దోషాల తిరిగిపోయి ఆ దిల్లోనే మార్చుకుని అప్పుడు మన నుంచి అప్పుడు శ్రమ పడుతూ దాని నుంచి దీని ఏన్స్ పేరు మొదటనేని దాన్ని క్లియర్ ఫార్మ్స్ చేసుకోలే. మనసుని ఉరువాకేదిలో మనకు వద్దే గవనం ఉండాలే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. తిరిగి ఆ పైర్చి అనేది ఇక్కడ వద్దే ముఖ్యం. పైర్చి చేసి మన అది మొదటనే ఎన్నంగా వచ్చేప్పటికేని దాని ఈ పైర్చి మూలంగా కొంచెం దినాలు పైర్చి చేసేసాను. ఒక 15 అది గురుపర్ ఆనంద చెప్పేప్పుడు చెప్పినారు. ఒక మాటకు చెప్తే ఒక 15 దినాలు ఒక్క పని చేయకూడదు, ఒకే నామం మట్టు చెప్పుకుంటా ఉండేను అట అనేసి మనం ఎంచినా ఉంటే కరెక్ట్ ఒక్క వారం 10 దినాలతోనేని ఆ నామం మన తిరిగి చెప్పాల్సిందే లేదు, అధికారోగా పర్తిండు ఆరంభించును. ఆ నామం అనే అట్ట ఆ పైర్చికి అంత ఒక ముఖ్యత్వం ఉంది. అట్టానే ఇప్పుడు అన్ని విషయాన్ని ఏ విషయం ఇప్పుడు వచ్చి మన ఇప్పుడు పలకాల ఏం చేసేమో ఒకరిని పెట్టి తప్పుగా ఎంచినాముంటే వాళ్ళని ఎంచేప్పటికీ ఆ మనిషి ఉరువం వచ్చేప్పటికీ ఆ తప్పేనం సేరి వచ్చింది. మన చెప్పినామిక ఇప్పుడు పరవేలు పరందితే అక్కడ తడం అనేది ఉండదు, నీందితే అక్కడ తడనే ఉండదు. అంటే భూమిలో ఒక స్టెప్ పెట్టి పోయేమో అంటే అక్కడ తడం ఉంది. అదే మరి మన మనసులోని ఈ వాసనలు అనే తడాలని మన ఏర్పడుతుకుంటా ఉండాము. మన ఏం చెయ్యాలి, ఏ విధమైన వాసన ఆ తడాలు లేకుండా చూసుకోలే, ఏ ఎన్నంని అక్కడ ఒక పదిముని ఏర్పడతకుండా చూసుకున్నా ఉంటేనే ఈ దీని మన ఈజీగా ఎత్తుకు సకావచ్చు. ఇప్పుడుండేని ఈ దీన్ని పురుంజుకునే ఆ సెకండ్ లో ఉండి కూడా మన దాని పైర్చికి ఎత్తుకొచ్చి రావాలి. పాంత దీనిని ఉడిసిందిగా ఆరంభించాలి. కొత్తగా ఏ పదివుని మన ఏర్పడతకుండా దాని అప్పుడప్పుడు దానికి తీర్వుని చూసుకుంటా అని ఇవాళ ఏం చేయాలి, ఈ సెకండ్ మన దీనికి ఏం చేయాలి అనే దాన్ని చూసుకుంటా పోయినా ఉంటేనే దీనికి మంచి తీర్వు. అట్టనే మన మనసుని మన ఉరువాక్కునే రావలే. అதாவது ఈ మరు జన్మం అనేది ఎట్టా వచ్చిందంటే కడేసి కాల ఎన్నం మూలంగానే మరు జన్మం అనేది వస్తుంది అట అని చెప్పారు. ఈ కడేసి కాల ఎన్నం అనేది ఏమి అంటే வாழ்க்கை முழுசுனே మన దేని ఎంచుతా ఉండామో, దేని పற்றி మన మనసు దెల్లో పట్టి తొంగుకుంటా ఉందో, దేని పற்றி చిందనేలు తిరిగి వస్తా ఉందో అదే మన ఉடைய కడేసి ఎన్నంగాని అమంచును అనేదే దాన్ని మన పురించుకోలే. అటానేప్పుడు మొదట ఉండే దీని మన మొదట ఎట్టా ఈ రెండుని సేరి మన చేసిందొల్లవును అనే దాన్ని పట్టి దాని அடுத்த శ్లోకాల చెప్పారు. దీనిలో మన ఈ శ్లోకం మూలంగా మనం మెయిన్ గా ఏం తెలుసుకోవాలంటే మన లైఫ్ లో ఏ విధ తప్పాన ఎన్నాళ్ళు రాకుండా ఏ దీని పற்றி ఎంచితే బాగా మనవుடைய வாழ்க்கை మనసు వచ్చి పక్వం అవ్వుంటా వచ్చును అనే దాన్ని మన పురించుకుని కొంచెంగా దాన్ని మార్చుకొచ్చి రావాలే. అదే ఇక్కడ అభ్యాసం, ఆ పైర్చి వచ్చి మనకు వద్ద ముఖ్యం ఈ మనసును ఉరువాకేదిలో అనేదానే ఇక్కడ చెప్పారు. యం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేవరం తం ఏవ ఏతి కౌంతేయ సదా తద్భావ భావితః. కడేసిలో ఏ ఎన్నాని ఎదిగా ఉంటనాలో అది ఎదిగా ఉంటనాలు, మానుగా ఉంటనాలు, మట్టగా ఉంటనా, ఏగా ఉంటనాలు ఆ దేని ఎంచేమో ఆ ఎంచి ఒళ్ళుని ఉడిసేమో కౌంతేయ హే కుంది మైందనే ఎప్పుడు నేని ఆ ఎన్నాళ్ళని మూழ்గి ఉంటే దానే వాండు అడంజును అనేది ఈ 6వ శ్లోకం మూలంగా చెప్పినారు. 7 తస్మాత్ సర్వేషు కాళేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనో బుద్ధిః
மாமே வைஷ்யஸ்ய சம்சயः தஸ்மாத் சர்வேஷு காலேஷு மாம் அனுஸ்மர யுத்ய ச மய்யர்பிதமனோ புத்திஹி மாமே வைஷ்யஸ்ய சம்சயः. தஸ்மாத் దానించి ఆహయాల్ సర్వేషు కాళేషు అన్ని కాలాలోని ఎప్పుడుని సదాన్స్ మొదటిదిలో చెప్పినారుగా దానే ఇక్కడ చెప్పారు సర్వేషు కాళేషు. ఒక్క క్షణం కూడా వేరే దీన్ని ఎంచకూడదంట. సర్వేషు కాళేషు అన్ని కాలాలోని మాం అనుస్మర నన్నే ఎంచు. అనుస్మర అంట నేనే నిனைవులో పెట్టుకో. యుద్ధ్యచ నీ ఇక్కడ యుద్ధ్యచ అంటే అర్జునుని పేరు. నువ్వు యుద్ధం చెయ్యి అటాన్సి. జనరల్ మన ఏమెత్తుకోలే స్వధర్మం కురు. మనవుடைய ధర్మాన్ని వాళ్ళ ఏ ధర్మనో ఏ కడమెలో దాన్ని చెయ్యాల. దేవుణ్ణి ఎంచాల, మన కడమెలని మన చెయ్యాల. ఎట్టా చెయ్యాల? మయి అర్పిత మనక బుద్ధికి నాలో మనసు బుద్ధి రెండుని అర్పణం చేసి నాతోనే రెండుని మనసుని బుద్ధి. మనసు అనేప్పటికీ ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఆ ఉణర్చిలంతా ఉందిగా దాని పూరా వాటితోనే అర్పణం చెయ్యాల. బుద్ధి అనేప్పటికీ ఆ அறிவு ఆ నాలెడ్జ్ దానిని దేవుడితోనే అర్పణం చెయ్యాల. రెండుని వాటితో అర్పించి మాం ఏవ ఏస్యసి. ఏస్యసి అంటే అడంజుతువు అర్థం. వందు అడైవాయ్ నన్నే వచ్చి అడంజుతువు. దానిలో సంశయం లేదు, దానిలో అసంశయ అని పిలిచాల. ఏస్యసి అసంశయ నన్నే వచ్చి అడంజుతువు, దానిలో సందేహం లేదు అటాన్సి చెప్పారు.